రీటా రాణి, వెరీ ప్యారీ రీటా రాణి. సాహిబ్ గారా, రండి రండి. కొత్తగా వచ్చినాడు, పొద్దు ఎరిగినట్టు అప్పుడే తెల్లారినట్టు పరిగెత్తుకొచ్చావే. రీటా రాణి పుట్టినరోజు కానీ రంగుల నుంచి రత్నాలు పొదిగిన రింగుని తీసుకొచ్చాం. అబ్బా, ఏది? మాకి జేబీలో భద్రంగా దాచాం. ఓ అబ్బో, ఏది? ఇలా ఇవ్వు. అమ్మా, నీకి హెవెన్, మేరీ ప్యారీ రీటా రాణికి హెవెన్. మరి ఏం చేస్తావు? చెప్పనా? చెప్పు. అబ్బా, చెప్పడానికి చిగ్గేస్తుంది. చెప్పు. జోగి జోగి రాసుకుంటే బూర్తి రాలినట్టు ఆ వండ బూర్తి కాస్త రాగొట్టుకోవటానికే వచ్చింది. అయితే చెప్తా. మేరా ప్యారీ రీటా రాణి హెవెన్, మాకి స్వయంగా పెడతాం రింగు. మీ ప్యారీ రేటానికా రానికా పెట్టగానా నాకేం పెడతారు? పెట్టేదో ఆకే పెట్టండి, నేను పిలుస్తా. అక్క. హరే హల్లా, ఎంత పని జరిగింది, ఎంత పని జరిగింది. అబ్బా, ఇంతలోకి ఏమైంది మస్తానిజీ? అప్పుడే ఏమన్నా జింజని సలబడిందే? నాకి ప్యారీ కోసం మోజు పడి తెచ్చిన రింగు ఇంటికాడ మర్చిపోయినాను. అర్జెంటుగా వెళ్ళి చిటికలో వచ్చేస్తాను. అలాగే. ఈడ మత్తు మరిపోమండ బస్తుడికి దొరికాడు పుష్కల మౌడని. అప్పెంత మట్టి మడిపాయిడికి. నా బంగారం, ఊళ్ళో పోని, నా రవళ రాణి రేటారని ఉందా? ఇవాళ కూడా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిందా? ఉత్తమరి కోసమే ఉంది. ఏమో, మొన్న గీతల ప్రెసిడెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళిందిగా, అట్టాగే వాళ్ళ కేఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళిందేమో అనుకున్నా. ఇంతకీ ఆ రవల్ నెక్లెస్ తెచ్చారా శెట్టి గారు? లేకపోతే మీరు ఊరుకుంటారా? తేరగారు వస్తే తెల్లవార్లు వాడుకుని నా పని అయిపోయింది బాబు, మా తమ్ముడు పంపిస్తాను అన్నాడంట. అన్నట్టుకి ఎవడు అట్ట ఉంది నీ వ్యవహారం. ఇంతకీ ఏది ఒకసారి చూపించండి. అమ్మో, నేను చూపిస్తున్నాను, నువ్వు చూసావంటే ఒక్కసారి పెట్టని నా చేత పెట్టించుకున్నా దాకా వదలం. అందుకే నేను చూపించు, తొందరగా పిలు, నేను పెడతాను. సరేలే, అలా కూర్చోండి. అక్క, ఇటు రావే. నూరే లైఫ్ అట్ట అనుకుంటున్నావు, ఎట్టా వచ్చేసావు. శెట్టి గారు మంచి హుషారుగా ఉన్నాడే. అదేంటి రోజు నీరసంగా ఉంటున్నానా? ఇప్పుడు అంటే అన్నావు కానీ మరి ఇంకెప్పుడు అనుకో. ఆ గుడి వెనకాల ఉండేవాడు కానీ ఇంటే ఈ చెట్టు కొట్టి మాట్లాడే కావాలో అసలు పనివాడు కాదని ఊరంతా టామ్ టామ్ చేస్తాడు. శెట్టి గారు రవల్ నెక్లెస్ తీసుకొచ్చారే, ఇదిగో పెట్టించుకో. శెట్టి గారు అక్కకి చాలా జాగ్రత్తగా పెట్టండి. నేను ఇక్కడ పెట్టను, లోపల పెడతా. ఎప్పుడు పెట్టినా ఎక్కడ పెట్టినా పెట్టేది అక్కడేగా శెట్టి గారు. ఇంతలైతే ఎట్లా పెట్టలేనివాడివి ఆ చీకట్లో ఎట్లా పెడతా? పక్కన నువ్వు ఉండవుగా, అందుకే చేతులు వణుకుతున్నాయి. లోపలైతే ఏ భయం ఉండదు. అలాగే, అంతగా చేతులు వణుకుతుంటే నేను అలా లోపలికి వెళ్తా కానీ మా పెట్టేది బాగా పెట్టండి. వద్దులే,
ముందు కొద్దిగా ఇబ్బందిగా ఉందా, ఇప్పుడు బాగానే ఉంది. హలో శెట్టి గారు, ఇలా రండి. గంగానమ్మ గుడి ప్రతిష్ట సందర్భంగా అడవుపాలెం గ్రామంలో